సజీవ సాక్షులుగా మనం ఉంచి ఆయన పలుకులను వినడానికి మరొక వారాన్ని దయచేసి నా దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. మరొక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. గతించిన కాలంలో 4 వారాలుగా మనం చెప్పుకున్న వాక్యాన్ని, ఆయన జీవ పలుకులు మనం విన్నాం. ఒక 5 నిమిషాల పాటు మీకేమైనా డౌట్లు ఉన్నాయా యెఫ్తా విషయంలో? మొక్కడానికి చెప్తున్నారా లేకపోతే లేదా? కానీ మీ దగ్గర చెప్పిన వాక్యానికి ఒక ఆయన ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అంతకుముందు వాక్యాన్ని చెప్పుకున్నాం. యోబు తన కన్యకను చూడనని ఆయన నిబంధన చేసుకున్నాడు. యెఫ్తా నిబంధన చేసుకున్నాడని చెప్తూ 3వ వారంలో నేను ఏం చేశానంటే ఆ మాట మాట్లాడాను. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును అంటే అతనికి ఇంకా పెళ్లి కాలేదు. 4వ వారం అయిపోయింది కదా, మన శనివారం చిన్న బిట్టేది పెట్టారనమాట. అప్పుడు నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అతను చాలాసార్లు విన్నాడంట పదాన్ని, ఎక్కడ దానికి ఆన్సర్ దొరకట్లా. ఆ వాక్యాన్ని అయితే మీరు కూడా చాలాసార్లు విన్నారు కదా, విన్నారా? యోబు గారు మాట్లాడిన ఆ వాక్యాన్ని మీరు కూడా చాలాసార్లు విన్నారు, అనేక సందర్భాల్లో విని ఉంటారు. కానీ ఆయన మన భాషలోకి తీసుకుని ఒక యువకుడు దాన్ని తీసుకుంటే ఎలా ఉంది? నేను కన్యకను అనగా కన్య పిల్లలను చూడదని నేను నిబంధన చేస్తున్నాను. అంత అవసరం వచ్చింది దానికి. ఇంకో భాషలో, ఇంకా మన భాషలో చక్కగా మామూలుగా మాట్లాడుకోవాలంటే పామర భాషలో, నేను ఆడపిల్లలను చూడనని ప్రామిస్ చేసుకున్నాను అని అర్థం. సార్, నేను చాలాసార్లు విన్నాను ఈ మాటని, చాలా సందర్భాల్లో చెప్పడం విన్నాను, మీరు కూడా చెప్పారు, అది 4వ వచనంలోకి వచ్చినప్పుడు కానీ నాకు అర్థం కాలేదు అని అన్నా. అంటే అతను ఏమడుగుతున్నాడంటే, ఆడపిల్లలను చూడని యోబు గారు ఆ కాలంలో ముసలాయన అంత అవసరం వచ్చింది నిబంధన చేసుకోవడం అని చాలాసార్లు విని అని అనుకున్నాడట. ఎక్కడ ఆన్సర్ దొరకలేదట. 4వ వారంలో మనం మాట్లాడిన దాంట్లో దొరికిందంట. ఏం చేసుకున్నాడు? ఎందుకని యోబు గారు నిజంగా నాకు తెలియకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ ప్రశ్నకి నాకు చాలా మంది ప్రశ్నలు వస్తుంటాయి. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తా ఉంటాను. ఫోన్ నెంబర్ కావాలని ఇస్తాను, ఎందుకంటే జవాబు చెప్పేంత పండితుడిని ఏం కాదు. కానీ ప్రశ్న అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఆలోచన ఇస్తాడనే ఒక విశ్వాసంతో నేను నెంబర్ ఇచ్చేస్తాను అనమాట. మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మన భాషలో మనం కూడా కామన్గా అనుకుంటే, ఆ కాలంలో యోబు గారు ఆడపిల్లలకు చూడనని నిబంధన చేసుకున్నాను అంటే అర్థం ఏంటి అనేది అడిగాడు ఆయన. మనం దాని ఆన్సర్ కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రతిష్ఠ చేసేవారు ఆడపిల్లల్ని. ఎందుకు ప్రతిష్ఠ చేసేవారు అంటే, ఆదికాండం 3వ అధ్యాయం అక్కర్లేదు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు. ముందుగా మొట్టమొదటి ప్రవచనం చెప్పింది, కన్యక గర్భవతి కుమారుని కనని యెషయా గారు చెప్పాక ముందే నీకును స్త్రీకిని వైరం కలగజేసింది అనే విషయం యోబు గారికి తెలిసి, ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఎప్పుడు వస్తుందో తెలీదు, ఆ కాలంలో ఒక కన్యకకు రక్షకుడు పుడతాడు అని ఒక ప్రవచనాన్ని ఆదికాండంలోనే ఆదిలోనే దేవుడు ప్రవర్తించడం జరిగింది. ఆ తర్వాత క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాలకి క్రితమే యెషయా గారు కన్యక గర్భవతి కుమారుని కంటదని చెప్పారు. ఆయనే రక్షకుడని చెప్పారు. ఆ రక్షకుడు గురించి ఎంతో మంది ప్రవక్తగా దేవుడు రాయించాడు. అలా రాస్తున్నప్పుడు ఎదురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం తీయకలేదు. 1వ అధ్యాయం 10వ వచనంలో అనేక మంది ప్రవక్తలు ప్రవశించి ఆ ఆత్మ ఏ కాలమున ఎప్పుడు వచ్చునో అని ఎదురు చూశారట. అలా ఎదురు చూసిన వారందరిలో వారి వారి కుమార్తెలను కన్యకలుగా ఉంచి ఆలయాల్లో ప్రతిష్ఠ చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. అందుకని ఏ కన్యకకు చూస్తే ఏ అపచారం వస్తుందో అని ఆ రోజు యోబు గారు ఏం చేశారు? నిబంధన చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడి వరకు చదివి వదిలేస్తాం మనం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం చదివారు కదా మీరు, ఆ తర్వాత వచనం కూడా చదివితే అర్థమవుతుంది. మనం మీకు మామూలుగా చెప్పి వదిలేసాను, నేను మళ్ళీ చెప్తున్నాను. మొదటి నుంచి చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూసేదను. ఇప్పుడు చూడండి, ఎందుకు చూడంటే అంత అలాగూ చూసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమోను. ఏంట ఆజ్ఞ? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో జరిగిన ప్రవచనం, నీకును స్త్రీకి వైరము కలగజేసిందని అన్న ప్రవచనం
రెండవది, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా గారు కన్యక గర్భవతి కుమారుని కంటది అనే ప్రవచనం చదవండి. అలాగు చేసిన ఎడల, నేను కన్యకను చూసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములలోనున్న, చాలండి, ఉన్నత స్థలములలోనున్న అంటే లోకాసు వార్తలో మనం చూస్తాం, అక్కర్లేదు, లోకాసు వార్తలో చూస్తాం, సర్వోన్నత స్థలములలో ఆయనకు మహిమ కలుగునుగాక. సో నేను చెప్పే అంశం ఇది కాదు, కానీ ఒక మంచి క్వశ్చన్ అడిగాడు ఒక తమ్ముడు. దేవుడు కృపను బట్టి, ఆయన యొక్క అపారమైన ప్రేమను బట్టి ఆ ఆన్సర్ నేను ఆయన చెప్పగలిగాను. మనం కూడా చెప్పుకున్నాం. చాలా చోట్ల విన్నాడంట ఆయన, కానీ ఎక్కడ ఇంతవరకు అడుగుదామంటే కుదరలేదంట. నాకు ఫోన్ చేసి అడిగాడు అనమాట. ఎందుకంటే మనం 4వ వారంలో చెప్పుకున్నాం, దేవునికి మహిమ కలుగును గాక.